లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్ విసిరారు. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి కూడా అమిత్ షా ఎందుకు రావట్లేదు, అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు, అమిత్ షాకు దమ్ముంటే పార్లమెంట్లో మాట్లాడమనండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు, పర్టికులర్గా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీని డైరెక్ట్గా అమిత్ షా ఒకటే సవాల్ విసిరారు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి, ప్రతి క్వశ్చన్కి నా దగ్గర జవాబు ఉంది. ప్రతి అంశం మీద మీ ప్రశ్న ఏదైనా సరే, అది విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి కావచ్చు, ఇంకేదైనా సరే, యు ఆస్క్ ఎనీథింగ్, ప్రతి క్వశ్చన్కి కూడా నా దగ్గర సమాధానం ఉంది. 24 గంటలు 24 అవర్స్ డిస్కస్ చేద్దాం, చర్చిద్దాం, రండి, మీరు ఏం అడుగుతారో అడగండి, సమాధానం చెప్పేటువంటి కెపాసిటీ నా దగ్గర ఉంది, నేను ఇస్తా. మీరు నిజంగా చర్చ కోరుకునే వాళ్ళైతే అమిత్ షా గారు చెప్పింది, అన్ని అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధం. సభలో చర్చ జరగాలనుకుంటున్నారా, ఆందోళన చేయాలనుకుంటున్నారా అంటే ప్రతిపక్షాలు కేవలం ఆందోళన మాత్రమే చేయాలనుకుంటున్నాయి, చర్చ జరగాలని వారు కోరుకోవడం లేదు, రచ్చ జరగాలని మాత్రమే కోరుకుంటున్నాయి. అందుకనే గందరగోళం చేస్తున్నాయి, ప్లకార్డులు పట్టుకుంటున్నారు, వాకౌట్ చేస్తున్నారు. ఇష్యూ ఏదైనా సరే ప్రభుత్వం అటంటే మనం ఇటనాలి. ఇదే ఎజెండాగా గడిచిన 11 రోజులుగా 12 రోజులుగా ఇదే జరుగుతోంది. ఆయన పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ ఒకటే మాట చెప్పారు, మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డిస్కస్ చేద్దాం, మీరు రండి అని చెప్పి రాహుల్ గాంధీకి, అలాగే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా సవాల్ విసిరారు. మీరు ఏం క్వశ్చన్ అడిగినా సరే నేను సమాధానం చెప్తా, వినే ఓపిక నీకుందా అంటే దీనికి రాహుల్ గాంధీ సమాధానం ఏంటో తెలుసు, ఆయన ఒకటే చెప్పారు, మీరు ఎవరైతే చర్చకు సిద్ధంగా ఉన్నారో ప్రతిపక్ష ఎంపీలు, లోక్సభ స్పీకర్కు ఒక లేఖ రాయండి, సో డిస్కస్ చేద్దాం. 24 అవర్సో లేకపోతే 12 అవర్స్ ఎంతసేపు అయినా పర్వాలేదు, డిస్కస్ చేద్దాం, అవసరమైతే ఎక్స్టెండ్ చేద్దాం, అవసరమైతే గురువారం మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా డిస్కషన్ కంటిన్యూ చేద్దామని చెప్పి అమిత్ షా సవాల్ విసిరారు ప్రతిపక్షాలకి, పర్టికులర్గా రాహుల్ గాంధీకి. మరి లోక్సభ స్పీకర్కి ఏమైనా లేఖ ఇచ్చారా? ఎస్, దీని మీద మీరు డిస్కస్ చేయండి, ప్రశ్నలు ఉన్నాయి కదా, అడగండి. ఎందుకు లోక్సభ స్పీకర్కి మీరు ఇవ్వలేదు లెటరు? ఈ విషయాల మీద మేము మాట్లాడుతున్నాం అంటే ప్రశ్నలు అడుగుతారు, కానీ సమాధానాలు వినేటువంటి ఓపిక మాత్రం ఈ రోజు ఉన్నటువంటి ఎల్ఓపికి, లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఇతర పార్టీలకు కానీ లేదనేటువంటి విషయం అర్థమవుతోంది. అంటే హిట్ అండ్ రన్ పాలసీ, హిట్ అండ్ రన్ పాలసీ అనలేము, హిట్ అండ్ రన్ ఫార్ములా, రాయి విసిరేస్తాము, పరిగెడతాం, బాగ్జావు, ఇదే జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కాదు, ప్రతి పార్లమెంటు సమావేశాలను కూడా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజల డబ్బును వేస్ట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు, సభను సజావుగా జరగనివ్వకుండా. మేము రాయి వేస్తాం, పారిపోతాం, సమాధానం ప్రశ్నలు అడుగుతాం, కానీ సమాధానాలు మాత్రం మేము వినం, వాకౌట్ చేసేస్తాం. రాహుల్ గాంధీ ఏమంటున్నారు, మీ ఆన్సర్స్తో మాకు వీ డోంట్ కేర్ అంటున్నారు. వీ డోంట్ కేర్ అన్నప్పుడు ప్రశ్నలు ఎందుకు అడగాలి? ప్రశ్నలు అడగొద్దు కదా, జవాబులు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రశ్నలు అడగాలి. అంటే అకౌంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా బాధ్యత లేదా? క్వశ్చన్ చేసినప్పుడు ఆ సంబంధిత శాఖ మంత్రి సమాధానం చెప్పినప్పుడు పార్లమెంట్ హౌస్లో ఉండాలి. ఇంకేమైనా నీకు మధ్యలో అభ్యంతరాలు ఉంటే దాన్ని రైజ్ చేయాలి, లోక్సభ స్పీకర్కి లేఖ రాయాలి, చర్చిద్దామని చెప్పి ప్రభుత్వం పిలుస్తుంటే వీ డోంట్ కేర్ అని చెప్పి నేను పరిగెట్టి పారిపోతానంటే దానికి ఇది బాధ్యతారాహిత్యం కదా. ఇంత బాధ్యతారాహిత్యమైనటువంటి అపోజిషన్ లీడర్ని మేము ఎప్పుడూ చూడలేదు చెప్పి కిరణ్ రిజిజు లాంటి నేతలు, మంత్రులు చెప్తున్నారు. నిజమేనేమో, నిజమే. ఎందుకంటే ఈ ఒక్క విషయమే కాదు, గతంలో ఓటు చోరీ విషయంలో కూడా కాళ్ళకు చక్రాలు కట్టుకుని చాలా రాష్ట్రాలు తిరిగారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కైపోయింది, ఓట్లను దొంగతనం చేసే బీజేపీ గెలిచేస్తోంది అన్ని ఎన్నికల్లో అని చెప్పి. మరి మీరు గెలిచిన ఎన్నికల్లో పరిస్థితి ఏంటి? కేరళలో మీ ప్రభుత్వమే వచ్చింది, అక్కడ కూడా ఓటు చోరీ జరిగిందా? కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది, అక్కడ కూడా ఓటు చోరీ చేసే గెలిచారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, అక్కడ కూడా ఓటు చోరీ జరిగిందా? హిమాచల్ ప్రదేశ్లో ఉంది, అక్కడ కూడా ఓట్ల దొంగతనం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అంటే మీరు గెలిచినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం అద్భుతంగా పనిచేస్తోంది. బీజేపీ గెలిచిన చోట్ల మాత్రం రిగ్గింగ్ చేసేసో, లేకపోతే ఈవీఎంలను ట్యాంపర్ చేసేసో, లేకపోతే ఎన్నికల సంఘాన్ని మ్యానిపులేట్ చేసో బీజేపీ గెలుస్తూ వస్తోంది. మరి వాళ్ళు గెలిచేటట్టయితే ఈ రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోతారు? 2024 లోక్సభ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు, మ్యాండేట్ రాలేదు? ఎందుకు 240 దగ్గర ఆగిపోయారు? నిజంగా వాళ్ళు మ్యానిపులేట్ చేయగలిగే అవకాశం కానీ చేసుంటే గెలవాలి కదా. 400 పార్ అంటే టార్గెట్ పెట్టుకుని 400 కొడతామని చెప్పారు. అంచనాలు మారిపోయినాయి, మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఫామ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీ ఆరోపణలు నిజమైతే ఎందుకు అలా జరిగింది? ఓట్ చోరీ అన్నారు, ప్రజలు సీరియస్గా తీసుకున్నారా? పోనీ మీకేమైనా పొలిటికల్ మైలేజ్ వచ్చిందా? సీట్లు, ఓట్లు పడ్డాయా? లేదు. సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది. ఎస్ఐఆర్ విషయంలో కూడా అలాగే గందరగోళం చేశారు, ఓట్లు తీసేస్తున్నారు, మైనారిటీల ఓట్లను తొలగించేస్తున్నారని చెప్పి
తెగ గోల చేశారు, గగ్గోలు చేశారు. అఫిడవిట్ సబ్మిట్ చేయండి అయ్యా బాబు అంటే ఒక్క అఫిడవిట్ లేదు. ఎందుకని? అఫిడవిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆధారాలతో సహా నిరూపించకపోతే మళ్ళీ లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే అఫిడవిట్ సబ్మిట్ చేయలేదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తారు, మీడియా ముందు మాట్లాడతారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ మాట్లాడతారు, డెమోక్రసీ లేదు, మైనారిటీ హక్కులు లేవని మాట్లాడతారు, ఎస్ఐఆర్ గురించి మాట్లాడతారు. ఇన్ని మాట్లాడినటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండాలా వద్దా? ఏ ఒక్క విషయంలో అయినా, అది ఎస్ఐఆర్ అయినా, ఓట్ చోరీ అయినా, రిజర్వేషన్ల గురించి అయినా కానీ, రిజర్వేషన్లో బీజేపీ ప్రభుత్వం తీసేస్తోందట పవర్లోకి వస్తే ఈసారి అని చెప్పి గగ్గోలు పెట్టారు. నిజానికి అది అన్ఫార్చునేట్లీ పనిచేసింది, బీజేపీకి నెగిటివ్గా పనిచేసింది, సీట్లు తగ్గిపోయినాయి. సో ఆరోపణలు చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో, పాలిటిక్స్లో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా ఆరోపణలు చేయాలి. కానీ మనం దిగజారుడు రాజకీయాలు చేస్తే ఒక్క విషయంలోనైనా కాంక్రీట్ ఎవిడెన్స్, పక్కా ఆధారాలతో సహా చూపించగలిగారా? ప్రజల ముందు పెట్టగలిగారా? పోనీ కోర్టులు ఏమైనా బీజేపీ పాకెట్లో ఉన్నాయి? ఎన్నో తీర్పులు సుప్రీంకోర్టులో, హైకోర్టుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సందర్భాలు కోకొలలు. ప్రజాస్వామ్య వ్యవస్థలనేమి బీజేపీ పాకెట్లో పెట్టుకుని తిరగటంలా? మీరు కోర్టులకు వెళ్ళండి, రుజువు చేయండి, ఆధారాలతో ప్రజల ముందు నిలబెట్టండి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే. ఈ రోజున ఎవరు పారిపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ పారిపోతుందా? బీజేపీ పారిపోతుందా? గొంతు చించుకొని అరిచారు కదా, నాకు సమాధానాలు కావాలి, అమిత్ షా ఫ్లోర్ మీదకి రావాలి, మాట్లాడాలని చెప్పారు. తీరా ఆయన వచ్చి మాట్లాడుతానని మీరు అడిగే అన్ని క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్తాను, వింటావా నువ్వు అని అడిగితే వీ డోంట్ కేర్ అని చెప్పి జేబులో చేతులు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారా? ఇదేనా బాధ్యత? ఇలాగే ఉంటారా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడైనా? ఇదే అంశాన్ని బీజేపీ క్వశ్చన్ చేస్తుంది, ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీరు చెప్పండి, మా ప్రేక్షకులను అడుగుతున్నా, ఎవరు బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నారు? అధికార పక్షమా, ప్రతిపక్షమా? క్వశ్చన్ చేస్తున్నారు కానీ ఆన్సర్స్ వినేటి ఓపిక ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలకి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఉన్నట్టుగా కనిపించట్లేదు. తప్పకుండా ఈ అంశం మీద మీరు కామెంట్ చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.